నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చి మురిపించినా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కడా ఆశించిన మేర వర్షాలు కురిసింది లేదు. విత్తనం మొలకెత్తక రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అంబాల గ్రామానికి చెందిన జక్కుల మధు అనే రైతు వినూత్న ఆలోచనతో తన పత్తి చేలకు నీటి తడులందిస్తూ పత్తి గింజలను మొలిపించుకుంటున్నాడు. ఎప్పటికే ఒకసారి విత్తనం వేసి నష్టపోయాడు. అయితే గత 20 రోజుల క్రితం పడిన వర్షాలకు తిరిగి విత్తనం వేస్తే సగం విత్తనాలు మాత్రమే మొలిచాయి. దీంతో ట్యాంకర్లను ఆశ్రయిస్తే ఖర్చు భారమవుతుందని తన సొంత ట్రాక్టర్కే 500 లీటర్ల ప్లాస్టిక్ ట్యాంకు బిగించి చేనుకు నీటిని అందిస్తున్నాడు. నీరు వృధా కాకుండా పిచికారీ యంత్రాలకు అమర్చే పైపులను బిగించి నీటిని అందిస్తున్నాడు. దీంతో విత్తనాలు మొలకెత్తుతున్నాయంటూ రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. మొన్నటిసారి ఇత్తులు పెట్టిన వర్షాలు లేక ఇబ్బందులతోటి చెడగొట్టేసిన ఫస్ట్ సారి. సెకండ్ సారి ఇట్లా మొన్న ఇత్తులు పెట్టిన ఒక 25 డేస్ తర్వాత వర్షం పడ్డది. ఒక వర్షం అది మొలవాక ఇత్తులు ఒక 50% మొలిచినాయి, 50% ఇప్పుడే చిలకల నుంచి బయటకు వెళ్తున్నాయి. దాని విషయంలో మొన్న వాటర్ నీళ్ళ ట్యాంకర్తో సహకారంతో చేద్దాం అనుకుంటే రెంట్ వచ్చేసి ఒక రోజుకి 2000 రూపాయలు అని చెప్పేసిండు ఆయన. ఒక రోజు కొడితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆపేసి 500 లీటర్ల డ్రమ్ము తోటి సాయంతో మాదే ట్రాక్టర్ తోటి చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 75% మొలిచిన, ఒక 30% ఇత్తుల కోసం ప్రయత్నం చేస్తున్నాం. మేము చేసిన ఆలోచన ప్రకారం అయితే మంచిగా ఉందన్న. ఇప్పుడైతే వర్షాలు లేక నెల రోజులు పోవడం జరిగింది. అవి మొదటికే మొత్తం 20 ప్యాకెట్లు తెచ్చినా ఏం ప్రయోజనం లేకుండా అయింది. చెడగొట్టినాక మళ్ళీ 20 ప్యాకెట్లు మళ్ళీ దున్ని పెడితే కొలిచి మొన్న బాలన మందం మొలిచినాయి. ఈ పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ ఇబ్బంది అవుతాయనే ఉద్దేశంతో ఒక ట్రాక్టర్కు అమ్మార్చి 500 లీటర్ల నీటితో పంపులతోటి ఈ మొలకని మొలకలకు కొద్దిగా జీవనాధారంగా పెట్టడం జరుగుతుంది. ప్రస్తుతం అందించే నీరు మొక్క మొలిచేందుకు సహకరిస్తుందని, వరుణుడు కరుణ చూపితే మొక్కలు బతికే అవకాశం ఉంటుందంటూ రైతు కోరుకుంటున్నాడు.